జై హో పత్రిజీ. త్రైలింగ స్వామిని బట్టబయలు చేసి అతని బండారం ఏదో తెలుసుకొని బయట పెట్టాలనుకున్నారు. భక్తులు వారికి సమర్పించిన పెరుగును మాత్రం కుండల కొద్దీ తాగేవారట. ఒకసారి ఒక సందేహం కలిగిన ఒక అతను గోడలకు వెళ్ళవేసే సున్నం నీళ్లు పెరుగులాగా చేసి ఇచ్చారు. త్రైలింగ స్వామి ఏ మాత్రం వెనకాడకుండా సలసలా మరుగుతున్న ఆ సున్నపు నీటిని ఆఖరి చుక్క వరకు మిగిల్చకుండా తాగేశారట. మరికొద్ది నిమిషాల్లో ఎవరైతే ఆ దుష్కర్ముడు సున్నం నీళ్లను పెరుగుగా స్వామికి ఇచ్చారో విలవిల్లాడుతూ నేల మీద పడ్డాడు. రక్షించండి స్వామి అన్నారట. చూసారా, నేను నిప్పుల మీద ఉన్నాను, నన్ను కాపాడండి అని వేడుకున్నాడట. ఒక యోగి ఆత్మకథ అందరూ చదవండి, చాలా బాగుంది.